కుటుంబస్తులు కూడా చూడండి, అధికంగా ఉన్న వ్యక్తులతోనే మాట్లాడుతూ వాళ్ళతోనే పరిచయం చేసుకుంటారు, కానీ కాస్త తక్కువ స్థితిలో పేదరికంగా ఉన్నటువంటి వ్యక్తుల జోలికి ఎవరు కూడా రారు, వాళ్ళతో కూడా పెద్దగా పరిచయం చేసుకోరు. మనిషి యొక్క మనస్సు ఎలాంటిదంటే ఇలాంటిదే. మనిషి జీవితం ఎలాంటిదయ్యా అంటే, తను ఎలా ఉన్నా పర్వాలేదు, ఎక్కువ స్థాయిలో ఉండే కోరుకునే మనస్తత్వం అండి. మరి దేవుడు కూడా అంతేనంటారా? దేవుడు కూడా అగ్రస్థాయిలో ఉన్నటువంటి వారిని, గొప్పగా ఉన్నటువంటి వారిని, మంచిగా ఉన్న వారిని కోరుకుంటాడా, లేకపోతే మనలాంటి పేదలను కూడా కోరుకుంటాడా అని మనం ఆలోచన చేద్దాం ఈ రాత్రి. మీ మనసులో ఏమనుకుంటున్నారంటే, దేవుని దృష్టిలో అందరూ ఒకటేనండి అనుకుంటాం కదండి. అనుకుంటూ కొన్ని సందర్భాల్లో మనమే అంటాం, ఈ పేదోడు మాట దేవుడే వింటాడులే, ఈ పేదోళ్ళ గురించి ఎవరు పట్టించుకుంటారండి, ఈ పేదోళ్ళు లెటర్ ఇస్తే ఎవరు చూస్తారండి అని మనకు తెలియకుండా మళ్ళీ మాటలు మాట్లాడుతూ ఉంటాం. అంటే మన దృష్టిలో పేదరికంలో ఉన్నాం కాబట్టి మన గురించి ఎవరు పట్టించుకోరని, మన స్థితిగతుల గురించి ఎవరు ఆలోచన చేయరని మనం అనుకుంటూ ఉంటాం. అయితే పరిశుద్ధ గ్రంథంలో ఓ సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఏంటో సందర్భం అంటే, మొదటి గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనంలో ఓ శ్రేష్టమైన మాటను మనం చదువుకుందాం. లెబానోనులో దేవదారు మ్రానులను నరికించుటకై నాకు సెలవిమ్ము, నా సేవకులను నీ సేవకులను కలిసి పని చేయుదురు. మ్రానులను నరుకుటయందు సీదోనీలకు చాటైన వారు మాలో ఎవరునూ లేరని నీకు తెలియను గనుక నీ ఏర్పాటు చొప్పున నేను నీ సేవకుల జీతము ఇచ్చెదను అనెను. హీరాము సొలొమోను చెప్పిన మాటలు విని బహుగా సంతోషపడి, ఈ గొప్ప జనమును ఏలుటకు జ్ఞానము కలిగిన కుమారుని దావీదునకు దయచేసిన యెహోవాకు ఈ దినమున స్తోత్రము కలుగును గాక అని చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. సందర్భం ఏంటంటే, వాక్యం కాదు కానీ వాక్యంలో నుంచి ఒక కథ రూపంలో చెప్తాను, వినండి. హీరాము అనేటువంటి ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు దగ్గరికి సొలొమోను అనేటువంటి రాజు ఒక ఉత్తరాన్ని రాశాడు, ఒక లెటర్ రాసి పంపించాడు. ఆ లెటర్లో ఏమని ఉందంటే, అయ్యా, లెబానోను ప్రాంతములో ఉన్నటువంటి దేవదారు మ్రానులు అంటే చెట్లు, మీకు అర్థం అవ్వాలంటే టేకి చెట్లు ఎలాగో అలాగే దేవదారు చెట్లు ఉన్నాయి. ఆ దేవదారు మ్రానులు నాకు కావాలి, అవి నరికి తీసుకురావటానికి నా దగ్గర చాలా మంది పనులు ఉన్నారు, కానీ మీ దగ్గర ఉన్న పనులంత టాలెంట్ మా దగ్గర లేదు. ప్రపంచంలోనే మీ దగ్గర పని చేస్తున్నటువంటి ఆ పనులు చాలా గొప్పోళ్ళు, కానీ నా దగ్గర అలాంటి లేరు. కాబట్టి నీ దగ్గర ఉన్న కొంతమందిని పనులను పంపిస్తే నా దగ్గర ఉన్న కొంతమంది వీళ్ళందరూ కలిసి వెళ్ళి లెబానోను ప్రాంతములోకి వెళ్ళి దేవదారు మ్రానులను నరికి తీసుకుని వస్తారు అని లెటర్ రాశాడు. ప్రియులారా, ఆ లెటరు ఎవరికి వచ్చింది? హీరాము అనే రాజుకు వచ్చింది. ఆ ఉత్తరాన్ని తీసి చూసి చదివి ఆయనకంట ఆశ్చర్యం వచ్చిందంట. ఎందుకంటే సొలొమోను అంటేనే చాలా జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి అండి, ప్రపంచంలోనే గొప్ప జ్ఞానము కలిగినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి ఓ ఉత్తరాన్ని రాసి తన దగ్గర ఉన్న పని వాళ్ళను పొగుడుతున్నాడు. ఎవరి దగ్గర ఉన్న పని వాళ్ళని? తన దగ్గర పనిచేసేవాళ్ళు కాదండి, ఎదుట ఉన్న రాజు దగ్గర ఉన్నటువంటి వ్యక్తుల పనుల్ని పొగుడుతున్నాడు. యాక్చువల్గా ఏం చేయాలంటే, నా దగ్గర చాలా గొప్ప వాళ్ళు ఉండారు, మంచోళ్ళు ఉండారు, తెలివి కలిగిన వాళ్ళు ఉండారని చెప్పుకోవాలి. అది చెప్పటల్లా, నీ దగ్గర ఉన్న పనులు ఉన్నారు, చాలా గొప్ప వాళ్ళు అని చెప్పాడండి. ఇదే సందర్భంలో మనం చూస్తే ఈ సొలొమోను దగ్గరికి షాబా దేశపు రాణి ఒక ఆవిడ వచ్చింది. వచ్చి అతని అంతటిని గమనించి తిరిగి వెళ్ళేటప్పుడు పనోళ్ళతో చెప్పింది, అయ్యా, నీ దగ్గర పని చేస్తున్నారే ఈ పనోళ్ళు చాలా గొప్పోళ్ళు అయ్యా అంది. ఎందుకు ఇంత గొప్పోళ్ళు అని అంటే, అప్పుడు చెప్పాడు, ఈ మహానుభావుడి దగ్గర అంటే సొలొమోను దగ్గర ఉండి ఈ వాక్యపు మాటలు, జ్ఞానకరమైన మాటలు వినడానికి దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. వీళ్ళు ధరించుకునే తీరు, వీళ్ళు మాట్లాడే తీరు, వీళ్ళు బట్టలు కట్టుకునే విధానం అంతా చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది. నిజంగా నీ దగ్గర పనోళ్ళు గొప్పోళ్ళు అని చెప్పి వెళ్ళిపోయింది షాబా దేశపు రాణి.
కానీ ఈ సొలొమోను తన దగ్గర ఉన్నటువంటి పనుల గురించి చెప్పలేదు, కానీ ఎదుట వ్యక్తి ఉన్న రాజు దగ్గర ఉన్నటువంటి వాళ్ళ గురించి చెప్తున్నాడు. నీ దగ్గర చాలా మంచి పనులు ఉన్నారు, గొప్ప పనులు ఉన్నారు, వాళ్ళకి నేను జీతం ఇస్తాను, నీ దగ్గర ఉన్న వాళ్ళు కొంతమంది పంపించు, నా దగ్గర ఉన్నటువంటి కొంతమందిని పంపిస్తాను. వీళ్ళందరూ కలిసి వెళ్ళి లెబానోను ప్రాంతానికి వెళతారు. ఏ ప్రాంతం అది చెప్పండి? లెబానోను ప్రాంతం. ఆ లెబానోను ప్రాంతంలో మాత్రమే దేవదారు వృక్షాలు అంటే దేవదారు చెట్లు పెరుగుతాయి అన్నమాట. అక్కడికి వెళ్ళి అవి నరుక్కుని తీసుకురావాలి. లెబానోను ప్రాంతములో ఎందుకు అలా పెరుగుతాయి అంటే, లెబానోను పర్వతాలు అంటారు, పర్వత ప్రాంతం అది. ఆ పర్వత ప్రాంతంలో ఈ దేవదారు మురానులు చాలా ఎత్తుగా బలంగా ఉంటాయి. అక్కడ ఎందుకు బలంగా ఉంటాయి, ఎందుకు అక్కడ ఆ చెట్లు బ్రతుకుతాయి అంటే, నీటి పారుదల కలిగిన ప్రాంతము ఆ ప్రాంతం. లెబానోను ప్రాంతం అంటే ఏ ప్రాంతం అంటే అది నీటి పారుదల కలిగిన ప్రాంతం. ఇందాక ఓ పెద్ద ఆయన అంటున్నాడు బంగారం అండి అని, అంటే ఇక్కడ మంచి పంట పండేది కాబట్టి బంగారం పండినట్లుగా ఊహించుకుంటున్నాడు, అంటే ఈ భూమి అంత గొప్పదని. అలాగే ఆ లెబానోను ప్రాంతం అంతా ఎలా ఉందంటే బలమైన చెట్లు ఉన్నాయి. ఎందుకు బలమైన చెట్లు ఉన్నాయి అంటే, ఆ చెట్లకి నీటి పారుదల ఎక్కువ. కొండల మీదకి నీళ్ళు ఎవరు పోస్తారు? ఇక్కడ కిందంటే మనం వెళ్ళి చేలో పొలంలో నీళ్లు పెడతాం, నీళ్లు వస్తాయి. అవి పర్వతాలు. ఆ పర్వతాల పైకి నీళ్లు ఎలా వెళ్తున్నాయి, ఆ నీళ్లు చెట్లుకి ఎట్లా అందుతున్నాయి అని గనక మనం గమనించగలిగితే, ఆ ప్రాంతంలో మంచు ఎక్కువ పడుతూ ఉంటది. ఆ మంచు ఎక్కువ పడటం వల్ల ఆ మంచంతా నీళ్లుగా మారి ఈ చెట్లకు అందుతుంది. ఆ నీళ్ళన్ని చెట్లన్నీ తాగిన తర్వాత ఆ పర్వతాల మీద నుంచి మెల్లగా ఒక చోటు పడతాయి. అవి ఒక 4 పాయలుగా చీలి ఆ నీళ్ళన్నీ ఒక దగ్గర పడతాయి. దాన్ని యోర్దాను నది అంటారండి. ఆ యోర్దాను నది అలాగ ముందుకొచ్చి గలిలయ సముద్రాన్ని తాకి అక్కడి నుంచి మృత సముద్రంలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనకు అర్థమవుతుంది, లెబానోను ప్రాంతములో మంచు ఎక్కువగా ఉండటం వల్ల, ఆ మంచు నీళ్లుగా మారటం వల్ల, ఆ నీళ్లు ఈ దేవదారు చెట్లకు అందటం వల్ల ఆ చెట్లు బలంగా ఉన్నాయి. దానికి పిండేసే పని లేదు, మందు కొట్టే పని లేదు. ఆ కొండల పైన చక్కగా బ్రతికిపోయాయండి. ఆ నీళ్ళు అలాగ జాలువారుతూ పయనించి అలాగ కింద పడి ఏమవుతుంది, ఒక నదిగా మారిపోయింది. అదే యోర్దాను నది. యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిస్మము పొందినటువంటి యోర్దాను నది. ఆ యోర్దాను నది అలాగ వచ్చి గలిలయ సముద్రాన్ని తాకి అక్కడి నుంచి పక్కగా చీలి మృత సముద్రంలో కలిసిపోతుంది. ఇప్పుడు చెప్పండి, అక్కడ చెట్లు ఎందుకంత గొప్పగా అంత శక్తివంతంగా ఉన్నాయి? అక్కడ ఏముంది? వాటికి చెప్పండి, ఏమున్నాయి? నీటి పారుదల ఉన్నది. చెప్పండి, అక్కడ ఏమున్నాయి? నీళ్లు అందితే ఏ చెట్టు అయినా చక్కగా ఉంటుంది. నీళ్లు అందకపోతే ఏ పొలమైనా పండదండి. అందుకని ప్రతి రైతు కూడా రాత్రి సమయాల్లో కూడా తన ప్రాణాలు లెక్క చేయకుండా రాత్రిపూట వెళ్ళి రోడ్ల మీద కూర్చుని నీళ్లు పెడుతూ ఉంటారు. మొక్కజొన్నకి ఇంకా కావలసినటువంటి పంట పొలాలన్నిటికి కూడా పాములు ఉంటాయి, తేళ్లు ఉంటాయి, రకరకాలవి ఉంటాయి. అయినప్పటికీ కూడా ఆ పంట పొలం పండాలంటే నీళ్ళు అవసరం. ఆ నీటి కోసం రైతులు అనేటువంటి వారు ఎంత ప్రయాసపడతారో, ఎంత కష్టపడతారో. దేవుని దయ వల్ల మన ప్రాంతంలో ఇటువంటి ఇబ్బంది లేదు, కానీ కొన్ని ప్రాంతాల్లో అయితే నీటికి చాలా 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 ఇబ్బంది కలుగుతుంది ప్రియులరా. ఇప్పుడు చూడండి, సొలొమోను గారికి ఏం కావాలంట? సొలొమోను గారికి దేవదారు మురానులు కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు సొలొమోను గారిని అడుగుదాం. సొలొమోను గారు, మీకు దేవదారు మురానులు ఎందుకు? దేవునికి స్తోత్రం. సొలొమోను గారు మనం ఏమడుగుదాం చెప్పండి? సొలొమోను గారిని ఏమడుగుదాం? సొలొమోను గారు, మీకు దేవదారు మురానులు ఎందుకు అని అడగగలిగితే ఆయన ఏం చెప్తాడంటే, దేవుని మందిరాన్ని నిర్మించడం కోసం అని చెప్తాడు. దేవునికి స్తోత్రం. దేవుని మందిరాన్ని నిర్మించడం కోసం ఏం కావాలంట? దేవదార మురానులు అక్కడ అవసరమయ్యున్నవి అని దేవుని లేఖనములు మనకి తేటపరచబడుతూ ఉన్నాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం జాగ్రత్తగా ఈ సందర్భాన్ని బట్టి మనం ఆలోచన చేయగలిగితే, దేవదారు మురానుల కోసం
దేవుని మందిర నిర్మాణం కోసం పంపించాడు. దానికంటే ముందు దావీదు దేవుని మందిరాన్ని కట్టడానికి బంగారం ఇచ్చాడు, వెండి ఇచ్చాడు, ఇత్తడిచ్చాడు, ఇనుమిచ్చాడు, మందిరానికి ఏం కావాలో అన్నీ ఇచ్చాడండి. అన్నీ ఇచ్చిన తర్వాత కూడా ఇవన్నిటిని ప్రక్కన పెట్టి దేవదారు వృక్షాన్ని, దేవదారు మ్రాను కొరకు సైనికులు పంపించాడు. ప్రియులారా, ఇవన్నీ ఉన్నాయి, కానీ ఏం కావాల్సి వచ్చిందంట? దేవదారు మ్రాను. ఒక ఇల్లు కట్టడానికి ఏం కావాలి మనకి? నెట్టాడు అంటున్నాడు. ఇల్లు కట్టడానికి ఏం కావాలి చెప్పండి అమ్మా? మీ ఊర్లో దేంతో కడుతున్నా తెలియట్లేదా? అదిగోండి చూడండి, అవే దేవదారు చెట్లు. ఇల్లు కట్టడానికి సిమెంట్ కావాలి, ఇసుక కావాలి, సిప్స్ కావాలి, పనోళ్ళు కావాలి, ఇంకా కిటికీలు కావాలి, తలుపులు కావాలి, ఇవన్నీ కావాలి. అన్నింటే ఇల్లు అయింది. ఇలాగే దేవుని మందిరాన్ని నిర్మాణం చేయడం కోసం వెండి బంగారం ఇవన్నీ ఇచ్చినా దేవదారు మ్రానులు కావలసి వచ్చింది. ఆ మ్రానుల కొరకు రాజు దగ్గరికి వెళ్ళి, రాజు దగ్గర నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? ఇల్లు ఒక అడవి ప్రాంతానికి వెళుతున్నారండి, అరణ్య ప్రాంతానికి. అక్కడికి వెళుతున్నారు. ప్రియులరా, పరిశుద్ధ గ్రంథంలో ఇద్దరు సొలొమోనులను మనం చూస్తాం. ఒకటి దావీదు కుమారుడైన సొలొమోను, ఇప్పుడు మనం చదువుకుంటున్నటువంటి సొలొమోను. రెండవ సొలొమోను ఎవరయ్యా అంటే పరమ తండ్రి అయిన యెహోవాయే. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సొలొమోనుకి, ఏ సొలొమోనుకి? దావీదు కుమారుడైన సొలొమోనుకి దేవదారు మ్రాను ఎందుకయ్యా అంటే మందిరాన్ని కట్టడానికి అవసరమైంది. పరమ సొలొమోను అయినటువంటి యెహోవాకి దేవదారు మ్రానుతో పోల్చిన నీవు దేవునికి అవసరమయ్యావు. అందుకనే ఈ దేవదారు మ్రానును వెతుక్కుంటూ దేవుడి ప్రాంతానికి వచ్చాడు. ప్రియులారా, ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి నిన్ను నా దేవుడు వెతుకుతున్నాడు. నా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. లోకములో మనుషులు ఎవరిని ప్రేమించకపోయినా, అధికారులు ఎవరిని ప్రేమించకపోయినా, నీ అనుకున్న వాళ్ళు ఎవరు నిన్ను పట్టించుకోకపోయినా, దేవునికి నువ్వు కావాలి. ఏ ఘనత నీలో ఉంది? ఏమీ లేదు. ఏ గొప్పతనం నీలో ఉంది? ఏమీ లేదు. ఏ మంచి మనలో ఉంది? ఏమీ లేదు. ఏ ఆస్తులు మన దగ్గర ఉన్నా? ఏమీ లేవు. ఒక్క మాటలో చెప్పాలంటే మనల్ని మనగా ప్రేమించేవారు ఎవరు లేరు ప్రియులారా. కానీ యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. రాత్రి వాక్యం వింటున్నటువంటి దేవుని పిల్లలారా, దేవుని రాజ్యాన్ని నిర్మించడం కొరకై నా దేవుడు ఎక్కడో దూరములో ఉన్నటువంటి నిన్ను నా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. మనుషుల చేత తృణీకరించబడినటువంటి నీవు, మనుషుల చేత ద్వేషింపబడినటువంటి నీవు, మనుషుల యొక్క ప్రేమ అనురాగాలకి ఆప్యాయతలకు దూరమైపోయినటువంటి నీవు నా దేవుని దగ్గరకు పిలుస్తున్నాడు. దేవుని రాజ్యానికి కట్టడానికి నువ్వు కావాలి. దేవుని రాజ్య సువార్తను భూలోకంలో స్థాపించడానికి ఓ సాధనంగా నీవు ఉండాలి. అదే ప్రభు కోరుకుంటున్నాడు. ప్రియులారా, ఈ మారుమూల ప్రాంతంలో ఇంతమంది ప్రజలు దేవుని దగ్గరకు నడిపించబడటం చాలా గొప్ప విషయం. ఎంత ఆశ్చర్యమో తెలుసండి. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. దేవుడు మీ పట్ల ఒక ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. ప్రియులారా, నువ్వు దేవునికి కావాలి. దేవునికి నువ్వు కావాలి కాబట్టే ఆయన నిన్ను వెతుక్కుంటూ 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 భూలోకంలోకి వచ్చాడు. ప్రియులారా, దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాడు. నశించిన దాన్ని వెనక్కి రక్షించడానికి మనుష్య కుమారుడి లోకానికి వచ్చడం బైబిల్ గ్రంథంలో సెలవిస్తున్నట్టుగా, పాపములో శాపములో నశించిపోతున్నటువంటి మనలను ఆయన వెతుక్కుంటూ 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 ఇక్కడికి వచ్చాడు. ప్రియులారా, ఎవరి కోసం వచ్చాడండి? ఎవరి కోసం వచ్చాడండి? ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి నీ కొరకే వచ్చాడు. ప్రియులారా, ఓ సందర్భంలో ఓ తల్లికి ఒక్కడే కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు గొర్రెలు కాపల కాస్తూ ఉండేవాడు. ఇలాగే ఒక చాలా ప్రక్కన పొలాల్లో గొర్రెలు మేపుతూ ఉంటే ఆ స్థలంలో ఓ ట్రాక్ ఉంది. ట్రైను ఎప్పుడు ఆ ఊరికి వస్తూ వెళుతూ ఉండేది. ఆ కుర్రవాడు చూసి ఆ ట్రైన్ ట్రాక్ దగ్గరికి వచ్చి అక్కడ కూర్చుని గొర్రెలు మేపుతూ ఉంటే ట్రైన్ వస్తున్నప్పుడల్లా ఆ డ్రైవర్కి టాటా చెప్తూ ఉండేవాడు.
చిన్నపిల్లలుగా సహజంగా టాటా చెప్తూ ఉంటే డ్రైవర్ కూడా అక్కడికి వచ్చినప్పుడు చక్కగా టాటా చెప్తూ ఉండేవాడు. వీళ్ళిద్దరూ ప్రతిరోజు అక్కడికి వచ్చే తలకల్లా చక్కగా ఇలా చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. ఒకళ్ళ మధ్య ఒకళ్ళకి ప్రేమ, అనురాగం, ఆప్యాయత పెరిగిపోతూ ఉంది ప్రియురా. మాట్లాడుకోవటానికి అవకాశం లేకపోయినా ఆ స్థలానికి వచ్చేసరికి ఈ చిన్నోడు అతన్ని వెతకటం, ఆ ట్రైన్ డ్రైవరు ఇతను వెతకడం ఇలాగ సాగిపోతూ ఉన్నాయి. ఇక్కడికి వచ్చే తలకి పలానా బుడ్డోడు ఉంటాడు, టాటా చెప్తాడని ఆ డ్రైవర్ అలాగ లోపల నుంచి బయటికి తీసి చూడటం, ఈ కుర్రోడు అక్కడి నుంచి టాటా చెప్తే ఇలా జరుగుతూ ఉందండి. కొన్ని రోజులు ఇలా గడిచిపోతూ ఉందండి. గడిచిపోతున్న దినాల్లో ఓ రోజు ఉదయాన్నే లేచాడు. ఆ ట్రైన్ ట్రాక్ మీద అలా నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇంకా ట్రైన్ రాలా. ఆ రోజు కొంచెం లేట్ అయింది ఎందుకో. మనోడు ఉండలేక గొర్రెలు మేస్తుంటే ఆ నడుచుకుంటూ వెళితే ఇప్పుడు ఒక వంతెన దాటి వచ్చాను చూసారండి, అలాంటి వంతెన ఉంది అక్కడ రైల్వే ట్రాక్కి. ఆడదా నడుచుకుంటే వెళితలకి ఒక పట్ట పూర్తిగా తొలగిపోయి ఉంది. ఆ కుర్రోడు చూశాడు, అయ్యో ఈ పట్ట తొలగిపోయిందే, రాత్రి పెద్ద గాలి వచ్చింది, వర్షం పడింది, ఆ దాని ప్రభావం వల్ల ఈ పట్ట తొలగిపోయింది. ఇప్పుడు ట్రైన్ వస్తే ఈ లోయలో పడిపోతుంది కదా, ఎలాగని సరే ఈ ట్రైన్ ఆపాలని వెళ్ళేటువంటి వాడు వెనక్కి తిరిగాడండి. వెనక్కి తిరిగి చూస్తే ట్రైన్ కనబడతల్లా. నిలబడాలా. అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఆ ట్రైన్ ట్రాక్ మీద. అటువైపు నుంచి మెల్లగా ట్రైన్ బయలుదేరుస్తూ ఉందండి. ఆ ట్రైన్లో ఉన్నటువంటి డ్రైవర్ ఇటువైపు చూస్తున్నాడు, పిల్లోడు ఇటువైపు ఉంటాడు కదా అని. కానీ కుర్రోడు ఎక్కడ ఉన్నాడంటే రైల్వే ట్రాక్ మీద నడుచుకుంటూ వస్తున్నాడు. ఎట్టకేలకి ఆ డ్రైవర్ ఇతను చూసి ఇదేంటి ట్రైన్ వస్తుండే ఇలా నడిచి వస్తున్నాడు అని చెప్పి తప్పుకోమని ఇలా చేయి చూపిస్తున్నాడు. ఈ బొడ్డోడు నడుచుకుంటూ వెళ్ళేటువంటి వ్యక్తి కేకలేస్తున్నాడు, ట్రైన్ ఆపే, అక్కడ పట్ట తొలగిపోయింది, ఆపమని గట్టిగా కేకలు వేస్తున్నాడు. అక్కడ డ్రైవర్ ఏమో బయటకు వచ్చి తల బయటకు పెట్టి నువ్వు పక్కకు తప్పుకోమని కేకలు పెడుతున్నాడు. ఇద్దరు సైకి చేసుకుంటున్నారు, కానీ ఒకళ్ళ మాట ఒకళ్ళకి వినబడడం లేదు. ట్రైన్ దగ్గరకు వచ్చేస్తుంది, ఈ కుర్రోడు ముందుకు వచ్చేస్తున్నాడు. అలాగే ఇంకా దగ్గరకు వచ్చేస్తుంది, పెద్దగా కేకలు పెట్టుకుంటున్నారు ఇద్దరు, ఒకరి మాట ఒకరికి వినబట్టల్లా. గట్టిగా అరుస్తున్నాడు ట్రైన్లో ఉన్నటువంటి డ్రైవరు. ఆ సేమ్ టైం ఈ కుర్రోడు కూడా గట్టిగా కేకలేస్తూ చెప్తున్నాడు ట్రైన్ ఆపుమని. అతను ఆపలేదండి. అలా దగ్గరకు వచ్చాడు. ఎంత మాత్రం భయపడకుండా ఈ కుర్రోడు ఒకటే అనుకున్నాడు, నేను గనక పక్కకు తప్పుకుంటే ట్రైన్ ముందుకెళ్ళిపోయింది, లోయలో పడిపోయింది, అప్పుడు అనేక మంది చచ్చిపోతారు, వాళ్ళందరూ చచ్చిపోటానికి వీల్లేదు, వాళ్ళని కాపాడుకోవాలని ట్రైన్కి అలాగ ముందుకు వచ్చేసాడు. ఆ ట్రైన్ అలాగ వచ్చి ఆ కుర్రోడిని గుద్దిందండి. ఆ స్పీడ్ మీద గుద్దులు వెంటనే ఎగిరి ఆ పక్కన పెద్ద రాళ్ళు కదండి, ఆ రాళ్ళలో పడిపోయాడు. రక్తపు మడుగులు పడి కొట్టుకుంటూ ఉన్నాడు. రక్తం కారిపోతుంది, కళ్ళ మీదగా తలగా పగిలిపోయి తల మీదగా అలా కారిపోతుంది. అయితే ఆ కుర్రోడైతే ఎంత మాత్రం ఏడవట్లేదు, నవ్వుతున్నాడండి. చక్కగా నవ్వుతూ ఆ రాళ్ళలో పడి కొట్టుకుంటుండంటే ఈ గుద్దుని వెంటనే కొద్ది దూరం వెళ్ళిపోయి ట్రైన్ వెంటనే ఆపేసి ఏమైతే అయిపోయింది పిల్లోడు ఇలా తగిలింది దెబ్బ అని చెప్పి ఆ డ్రైవర్ వెంటనే ట్రైన్ ఆపేసి దిగి కిందకు వచ్చేసాడు. కిందకు వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఏమొచ్చిందిరా నీకు ఈ బాధ, ఎందుకు ఈ పని చేస్తావు, నీకు ఏదైనా బాధ ఉంటే నాకు చెప్పొచ్చు కదా, ఎందుకు ఇంత పని చేసుకున్నావు, నీ జీవితాన్ని ఎందుకు ఇలా చేసుకున్నావు, నాకు ట్రైన్ ఆపుటకు నాకు అవకాశం అధికారం నాకు లేదు, నువ్వు ఎందుకు ఇలా చేసుకున్నావు అని చెప్పి ఆ కుర్రోడిని పట్టుకుని ఏడుస్తుంటే ఆ కుర్రోడు మాట్లాడలేకపోతున్నాడు, కానీ నవ్వు మాత్రమే నవ్వుతూ ఉన్నాడు. అర్థం కాలేదు డ్రైవర్కి. ఇలా పట్టుకుని ఊపుతుంటే ఆ కుర్రోడు ఆ రక్తపు మడుగు నుండి చెయ్యలా చూపించాడు వంతెన వైపు చూపించగానే ఏంటి వంతెన మీద చూపిస్తానని చెప్పి ఆ కుర్రోడిని అక్కడ పడుకోబెట్టి పరిగెత్తుకుంటూ పోతే ఆ ట్రైన్ ఆ పట్ట తొలగిపోయింది. మళ్ళా పరిగెత్తుకుంటూ వచ్చి కౌగులించుకుని, తమ్ముడు నా కోసం చచ్చిపోయావా, నా కోసం ప్రాణం పెట్టావా అని చెప్పి గట్టిగా వాటేసుకుని ఏడుస్తున్నాడు. ఆ కుర్రోడు అలాగా నవ్వుతూ ప్రాణం విడిచేశాడు. ట్రైన్లో వాళ్ళంతా దిగారు. ఏమైంది, ఇదిగో పట్టా తొలగిపోయింది, మనందరం బ్రతికించడం కోసం ఈ కుర్రోడు చచ్చిపోయాడంటే ప్రతి ఒక్కళ్ళు ఆ పిల్లోడు దొరికిచ్చి చేవేసి, అయ్యా తమ్ముడు, నాన్న నా కోసం చచ్చిపోయావా. ఎవరి కోసం చచ్చిపోయాడండి ఈ కుర్రోడు? ఎవరి కోసం చచ్చిపోయాడు? అందరి కోసం చచ్చిపోయాడండి. ఆ ట్రైన్ ఏదో కాదు, లోకమే. ఆ ట్రైన్లో నీవు నేను మనందరం ఉన్నాం. మనందరి కొరకు పరలోకపు తండ్రి భూమి మీదకి వచ్చాడు. మనందరి కొరకు వచ్చి ఇదిగో ఆయన తన ప్రాణం పెట్టాడు.
తన ప్రాణం పోతుందని తెలుసు, నలగగొట్టబడతాడని తెలుసు, రక్తం కార్చాలని తెలుసు, మన కొరకు చిత్రవశ అనుభవించాలని తెలుసు. అయినా పర్వాలేదు, నా ప్రాణం పోయినా నా ప్రజలు బ్రతకాలనుకున్నాడు. నా ఒక్కటి ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ ఈ ప్రపంచంలో ఉన్న ప్రజలు వారి పాపముల నుంచి విడిపించాలంటే నా మరణము తప్పదనుకుని వచ్చాడు మన కొరకండి. మన కొరకు ఎవరు కష్టపడే వాళ్ళు లేరండి, ఎవరు మనల్ని ప్రేమించే వాళ్ళు ఎవరు లేరండి. యేసుక్రీస్తు మాత్రమే ప్రేమించేటువంటి గొప్ప దేవుడు అండి. దేవుడికి ఉండాల్సిన లక్షణాలు 3. దేవుడు అనే వాడికి ఉండవలసిన లక్షణాలు చెప్పండి ఎన్ని? 3 లక్షణాలు. ఈ 3లో మొదటిది ఏంటంటే పాపము లేనివాడు దేవుడు. ఎందుకంటే మనందరం పాపం చేశాం, పాపంలోనే బ్రతుకుతున్నాం. ఎవరిని కొట్టవసరం తిట్టవసరం లేదండి. మనమున్న స్థితి, సాటి వ్యక్తికి సహాయం చేయకపోవటమే పాపం, ఇంకేం చేయవసరం. మనం ఒక వ్యక్తి మనం వెళుతున్నప్పుడు దారి పక్కన పడిపోయాడు, బండి స్కిడ్ అయి పడిపోతే అతని దగ్గరికి మనం వెళ్ళాం. ఎందుకని? వెళితే ఏమైద్దు అని. అలా అతన్ని పట్టించుకోకపోవటం కూడా పాపమే. మన ఇంటికి భిక్షం అడుక్కుంటాకు వస్తాడు ఎవరన్నా, అతనికి సహాయం చేయకపోవటం కూడా పాపమే. ఇంకేమి చేయవసరం లేదు. ఇంకా ఇలాంటి పాపపు లోకములో మనం బ్రతుకుతున్నాం. అంటే మనందరం ఏం చేస్తామండి? పాపము చేసిన వారమే. కానీ పాపము లేని వారు ఎవరైనా ఉన్నారంటే ఆయన ఒక్కడే చెప్పాడు, నాలో పాపముందని మీలో ఎవరైనా నిరూపించగలరు అని చెప్పిన వాడు యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. 190 దేశాల్లో అందరికీ తెలుసు, కన్యకైన మరియ ద్వారా ఈ లోకానికి పరిశుద్ధుడుగా వచ్చాడని, పాపము లేనివాడుగా ఉన్నాడని, పాపాన్ని జయించాడని, పాపపు ముళ్ళుని విరిచాడని, పాపములో నుంచి అనేకులను బయటకు తీసుకురావటానికి పుణ్యాత్ముడుగా కన్యకైన మరియ ద్వారా గర్భము ధరించి పరిశుద్ధుడుగా లోకములకు వచ్చాడని ప్రపంచమంతా ఎరిగిన సత్యం ప్రియులారా. ఈరోజు నువ్వు నమ్మాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే ప్రపంచమే నమ్మింది, మనం నమ్మటం పెద్ద సమస్య కాదు. అందరికి తెలుసు ఏంటి? యేసుక్రీస్తు ప్రభువు కన్యకమైన మరియ ద్వారా లోకానికి వచ్చాడని. అందుకనే డిసెంబర్ 25వ తారీఖు ప్రపంచ దేశాలన్నీ కూడా పెద్ద పండుగ చేసుకుంటాయి. అంటే దేవుడు అనే వాడికి ఏం ఉండకూడదండి? పాపం ఉండకూడదు. ఎందుకు పాపం ఉండకూడదు? మనం పాపం చేశాం కాబట్టి మన పాపముల నుంచి విడిపించాలంటే అతడు పరిశుద్ధుడై ఉండాలి. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తులో పాపం ఉందా? లేదు. అందుకనే ఆయన దేవుడు అనిపించుకోవటానికి మొదటి లక్షణం ఆయనకి ఉన్నది. రెండవ లక్షణం, దేవుడికి ఉండవలసిన లక్షణం ఏంటంటే, రెండవ మాట చెప్తాను వినండి. కొన్ని సందర్భాల్లో మనం అంటుంటాం, అయ్యా దేవుళ్ళకి వచ్చి నాకు సహాయం చేసావయ్యా, దేవుళ్ళకి వచ్చి నాకు అది చేసావు ఇది చేసావు అంటాం. ఎప్పుడు అంటాం ఆ మాట? మనం బాధలో ఉన్నప్పుడు, మనం కష్టంలో ఉన్నప్పుడు, మనం ఆపదలో ఉన్నప్పుడు, ఏదైనా హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి మనకి గబక్కన హెల్ప్ చేస్తారనుకోండి, అప్పుడు అంటే అమ్మేమని, అయ్యా ఆ రోజు ఆ సుబ్బారావు గారు ఉన్నాడే, ఆయన దేవుళ్ళకి వచ్చిన హెల్ప్ చేశాడయ్యా. అంటే దేవుడికి ఉండవలసిన లక్షణం ఏంటి? సహాయం చేసే గుణం, మన కొరకు త్యాగం చేసే గుణం. ఎవరి కొరకు త్యాగం చేసే గుణం? మన కొరకు మన కుటుంబం పట్టించుకునే వాళ్ళు ఉన్నారా? లేరు. మన కొరకు మన వాళ్ళు ఎవరైనా పట్టించుకునే వాళ్ళు ఉన్నారా? లేరు. మన పరిస్థితుల కొరకు ఎవరైనా శ్రమ పడే వాళ్ళు ఉన్నారా? లేరు. మనల్ని మనగా ప్రేమించే వాళ్ళు ప్రపంచంలో ఎవరు లేరు ప్రియులారా. ఇదిగో అంతస్తులున్నంత కాలం, డబ్బులున్నంత కాలం అందరూ నిన్ను ప్రేమిస్తారు, అందరు ఇంటికి వస్తారు. అవి నీ దగ్గర లేవు అని తెలిస్తే అందరికి నువ్వు శత్రువే. నీ రక్త సంబంధంలో నిన్ను దూషిస్తారు, నీ అయిన వాళ్ళు నిన్ను దూషిస్తారు. ఒకప్పుడు మాట్లాడే మాటలు చూస్తే ఎంత గొప్పగా మాట్లాడతారో, అవసరం తీరిపోయిన తర్వాత చెప్తారో ప్రియులరా. మనుషుల మనస్తత్వం అది. నిన్నుగా ప్రేమించే వాళ్ళు ఎవరు లేరు తల్లి, నిన్నుగా అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేరు. నీ రక్త సంబంధుల వల్ల ఎన్ని నిందలు అవమానాలు అనుభవిస్తున్నావో, ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నావో, అయిన వాళ్ళ వల్ల ఎన్ని కష్టాలు ఎదుర్కొంటున్నావో. అంటే ఈ లోకంలో నీకు సహాయం చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఎవరు కనబడటం లేదు ప్రియులరా. దేవుడనే వాడికి సహాయం చేసేవాడు దేవుడే. ఇప్పుడు చూడండి, మనకెవరన్నా సహాయం చేసే వాళ్ళు ఉన్నారా అంటే లేరు. పండగంటే పరిగెత్తుకొస్తారు, ఫంక్షన్ పెట్టుకుంటున్నామంటే 2 రోజులు ముందుగానే వస్తారు, వెళ్ళమన్నా వెళ్ళరండి. అన్ని కార్యక్రమాలు అందరూ ముందుంటారండి. నేను బాధలో ఉన్నాను, కష్టంలో ఉన్నాను,
అప్పులోళ్ళు చెంటు చుట్టూ తిరుగుతున్నారు, ఒకసారి నువ్వు ఇంటికి రా అని అంటే వచ్చేవాళ్ళు ఉన్నారా? ఎవరు రారండి. పెళ్లి పెట్టుకున్నాము, నువ్వు రావాలంటే అదేంటి నేనేమన్నా పరాయి ఉన్నా బయట ఉన్నా అని చెప్పి రేపు పెళ్ళి అనగా 2 రోజుల ముందే వచ్చి కూర్చుంటారండి. పెళ్ళి అయిపోయిన తర్వాత అన్ని కార్యక్రమాలు చూసుకోవాల్సింది నేనే అని చెప్పి అక్కడే ఉంటారు 4 రోజుల పాటు. వీళ్ళు చేసేది ఏముండదు, పైన లేటర్గా పెత్తనం చేయటం మాత్రమే ఉంటారండి. అలాంటి పెద్దరికం చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. నువ్వు బాధలో ఉండి కష్టంలో ఉన్నప్పుడు నీ దగ్గరకు వచ్చి ఇదిగో నీ బాధ నా బాధ కాదా, నీ కష్టం నా కష్టం కదా, నువ్వెందుకు అలా ఉంటావు, నేనున్నాను అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఎవరు లేరు. ఎవరు ఉండరు కూడా, ఎవరు ఉండరు ప్రియులరా. కానీ ఇప్పుడు నేను చెప్తున్న ఒక వ్యక్తి ఉన్నాడే, 2వ లక్షణం ఉందని చెప్పానా. ఈయన ఏంటంటే ఎలాంటి వాడంటే, మనం బాధలో ఉంటే, మనం కష్టంలో ఉంటే, మనం ఆపదలో ఉంటే మన దగ్గరికి ఆయన వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడనేవాడు నీ దగ్గరకు వచ్చాడా? నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళావా? ఇప్పుడు ఒక మాట చెప్తా చూడండి. వాక్యం చెప్పడానికి నేను మేమంటే ఏదన్నా కావాలంటే మనం వెళ్ళి తెచ్చుకోవాలి, ఏదైనా కొనుక్కోవాలంటే మనం వెళ్ళి తెచ్చుకోవాలి. యేసయ్య తన ప్రేమని ఇవ్వటం కోసం ఆయనే ఆ యొక్క సింహాసనాన్ని విడిచిపెట్టి ఈ భూలోకంలోకి వచ్చాడండి. ఓ సింహాసనం మీద కూర్చుని ఉంటే 1000 కోట్ల మంది దూతలు ఆయన ముందు నాట్యమాడుతూ స్తుతిస్తూ ఉంటారు. ఆ సింహాసనాన్ని విడిచి ఎక్కడికి వచ్చాడు తెలుసండి? ఒక మారుమూల గ్రామానికి, బెత్లెహేంలోకి వచ్చాడు. నజరేతు ప్రాంతానికి వచ్చాడు. పశువుల తొట్టులోకి వచ్చాడండి. దేవుడా నీకెందుకు ఇన్ని బాధలంటే నా ప్రజల కొరకు ఇది చెయ్యాలి. ఓ తల్లి తండ్రి ఉన్నారు, వాళ్ళకు ఓ పిల్లోడు ఉన్నాడు. ఆ పిల్లోడికి బాగలేదు, హాస్పిటల్లో పెట్టారు. వాడు నా బిడ్డండి, నా రక్తాన్ని పంచుకుని పుట్టాడండి వాడు. వాడి కొరకు నేను ఏమైపోయినా పర్వాలేదు, నాకున్నా లేకపోయినా పర్వాలేదు, అవసరమైతే నా శరీరం అంతా వాళ్ళకి ఇచ్చేస్తాను, నా కొడుకు బతికితే చాలు. ఓ తల్లి తండ్రి అనే మాట అండి ఇది. నువ్వేంటంటే పరలోకపు తండ్రి అయిన యేసయ్య అండి, నువ్వు బ్రతకాలని తన ఆస్తి అమ్మటం కాదండి, ఐశ్వర్యాన్ని అమ్మటం కాదండి, తన శరీరం నలగగొట్టబట్టం కొరకు నీకు అప్పగించాడు. ఆ రకంగా నలగగొట్టబడుతుంటే, ఆ రకంగా శరీరం పిల్లబడుతుంటే, ఆ విధంగా శ్రమ అనుభవిస్తుంటే ఆయన నీ కొరకు నువ్వు బ్రతికితే చాలు అనుకున్నాడు, నీవు జీవిస్తే చాలు అనుకున్నాడు. అలా అనుకున్నాడు కాబట్టి ఈరోజు రక్షణ అనేది మనకు కనబడుతుంది ప్రియమైనటువంటి వాళ్ళారా. అంటే మనం బ్రతకటం కోసం ఆ పరలోకపు తండ్రి ఎంతగా నలగగొట్టబడ్డాడు, మన కొరకు ఆయన ఎంత శిక్ష అనుభవించాడు. అక్కడ మీరు చూస్తే అర్థమవుతుంది. చూడండి ప్రియులారా, ఎంతగా నలగగొట్టబడ్డాడు పరలోకపు తండ్రి. ఎందుకనంటే నీకు సహాయం చేయాలని, నీకు సహాయం చేయాలని, నిన్ను బ్రతికించాలని, నిన్ను పైకి లేపాలని, నీకు బదులుగా నువ్వు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తముగా ఆ పరలోకపు తండ్రి ఎంతగా నలగగొట్టబడ్డాడో. కరుణ పెట్టి కొడుతుంటే నాగటి చాల వల్ల ఈపంతా దొల్లబడింది, శరీరం అంతా గాయాలైపోయాయి, శరీరం అంతా నలగగొట్టబడింది. యేసు క్రీస్తు ప్రభు వారిని అడుగుదాం, అయ్యా ఎందుకింతగా నువ్వు నలగగొట్టబడ్డావంటే, నా ప్రజలకు నేను సహాయం చేయటానికి వచ్చాను, దాని కొరకు నా శరీరం నలగగొట్టబడినా పర్వాలేదు, నా ప్రాణం పోయినా పర్వాలేదు, నేను నా ప్రజల కొరకు వచ్చాను. దేవుడనే వాడు సహాయం చేయటం కాదండి, దేవుడనే వాడు నీ కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. ఆయనే నజరేయుడైన యేసయ్య. నువ్వు చూస్తున్న ఆయన నజరేయుడైన యేసయ్య నీ కొరకు వెతుక్కుంటూ లోకానికి వచ్చిన వ్యక్తి అండి ఆయన. నిన్ను వెతికే వాళ్ళు ఎవరు లేరు, నిన్ను ప్రేమించే వాళ్ళు ఎవరు లేరు. నీ ఆస్తిని ప్రేమించే వాళ్ళు ఉన్నారు, నీ అందాన్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారు, నీ ఐశ్వర్యాన్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారు, నీకున్న బంగారాన్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారు. నీ మనస్సును ప్రేమించే వాళ్ళు ఎవరు లేరు, నీ హృదయాన్ని ప్రేమించే వాళ్ళు ఎవరు లేరు. ఇదిగో ఆ తెర మీద కనబడుతున్న ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు అంత నలగగొట్టబడుతూ కూడా, అంత శ్రమ అనుభవిస్తూ కూడా ఆయన కోరుకుందేంటో తెలుసా? ప్రపంచానికి శాంతినివ్వాలని కోరుకున్నాడు. ప్రపంచమంతా ఒక ప్రశాంతతలో నడిపించబడాలని కోరుకున్నాడు. ప్రపంచమంతా బ్రతకాలని కోరుకున్నాడు. దాని కొరకు ఆయన ప్రాణం ఇవ్వటానికి కూడా ఇష్టపడ్డాడు. పిల్లరా, ఆయనండి యేసుక్రీస్తు ప్రభువారండి. 2వ లక్షణం, సహాయం చేసే గుణం ఉన్నటువంటి వాడు ఆయన.
మొదటిది పాపము లేనివాడు, రెండవది సహాయము చేయటమే కాకుండా సహాయములో ప్రాణం పోతున్నా కానీ ప్రాణాన్ని లెక్క చేయలేదండి. అతని ప్రాణము పోతుందని తెలిసినప్పటికీ కూడా తన ప్రాణమును లెక్క చేయకుండా తన ప్రాణాన్ని బలిగా అర్పించినటువంటి వాడు ఆయన. మన కొరకే, మన దోషముల కొరకే, మన పాపముల కొరకే కొరడాబెట్టి కొట్టబడ్డాడు. నాగటి చాలబల ఈపంతా దున్నపడింది, ముళ్ళ కిరీటం పెట్టారు, ముఖం మీద ఉమ్మూశారు, శిలువ మరణానికి అప్పగించారు. ఇన్ని చేసినప్పుడు కూడా ఆయన అన్న మాట ఏంటో తెలుసా? దేవా, వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదయ్యా, వీరిని క్షమించమని మన కొరకు ప్రార్థన చేసిన ఘనత యేసుక్రీస్తు ప్రభు వారికి మాత్రమే దక్కింది ప్రియులారా. హల్లెలూయా. మూడో లక్షణం ఏంటో తెలుసా? దేవుడికి ఉండవలసిన మూడవ లక్షణం, మొదటిది పాపము లేనివాడు, రెండవది మనకు సహాయం చేసేవాడు దేవుడు. ఒకటి పాపము లేనివాడు యేసుక్రీస్తుని అర్థమైంది, రెండవది మనందరి కొరకు తన ప్రాణాన్ని పెట్టాడని అర్థమైంది. ఇక మూడవది చూస్తే సజీవుడుగా ఉండాలి, ఎప్పుడు బ్రతికుండాలి. దేవుడు అనేవాడు చనిపోయిన వాడు మనల్ని బ్రతికించగలుగుతాడు. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి సమాధి చేయబడి మూడవ దినముగా మృత్యుంజయుడుగా, మరణపు ముళ్ళను విరిచిన వాడుగా, యుగ పురుషుడుగా, శక పురుషుడుగా ప్రపంచమంతటికి కనబడిన ఏకైక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కడు మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆయన సజీవుడు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా బ్రతికి ఉన్నటువంటి దేవుడు అండి. ఆయన బ్రతికున్నాడు కాబట్టి మనం బ్రతికించగలుగుతాడు. ఆయన సజీవుడు కాబట్టి మనం సజీవు లెక్కలో నిలబెట్టగలుగుతాడు. అందుకే చెప్పాను, ఈ మూడు విషయాలు, మనలో పాపం ఉంది, మనలో క్షమించడానికి అర్హుడు ఎవరంటే పాపం లేని వాడు మాత్రమే. మనం ఎవరికి సహాయం చేయలేము, మనకే సహాయం కావాలి. మనకు సహాయం చేయగలిగిన వాడు దేవుడు. యేసయ్య మనకు సహాయం చేయటాకే వచ్చాడు. మూడవది, మన కొరకు మరణించి ఆ మరణమును జయించి ఆ మరణపు ముళ్ళును విరిచినటువంటి వాడు మన దేవుడండి. ఈరోజు వాక్యం వింటున్నటువంటి వారా, మీ మరణ స్థితిలో నుంచి బయటికి తీసుకురావటానికి యేసయ్య ఒక్కడే సమర్థుడు. ఆయన ఒక్కడే నీకు సహాయం చేయగలిగిన వాడు, ఆయన ఒక్కడే పరిశుద్ధుడు, ఆయన ఒక్కడే పవిత్రుడు, ఆయన ఒక్కడే నీకు సహాయం చేయగలిగిన వాడు. ఇప్పుడు వరకు ఎన్నో చేశాం కదండి, ఎవరెవరికో మొక్కి, ఎవరికెవరికో పూజించి, ఎవరెవరో నమ్మి ఎన్నో చేశాం కదా. ఒక్కసారి యేసయ్య దగ్గరికి వచ్చి చూడు, యేసయ్య దగ్గరికి వచ్చి యేసయ్యతో ఒకసారి ప్రార్థన చేసి చూడు. ఆయన నీ స్థితిగతులు మార్చేస్తాడు, ఆయన నీకున్న పరిస్థితులు మారుస్తాడు, ఆయన నీకు సహాయం చేస్తాడు. ఇంతలా శ్రమపడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా? ఇంతలా కష్టపడే వ్యక్తి ఎవరైనా ఉన్నారా? మనం అడిగితే, అయ్యా నాకు రక్తం ఎక్కించాలన్నారు కాబట్టి నీ దగ్గర ఒక లీటర్ పొడుగు, నీకు అర్థమవుతుందా? వీటన్నిటి వెలకట్టలేని విలువైన వాటిని దేవుడు నీలో పెట్టాడు. ఓ మనిషి వెలకట్టలేడు, అంత గొప్పతనం నీలో పెట్టాడండి. ఎంత విలువ ఉందో తెలుసా నీకు? యేసయ్య రక్త బొట్టుకి ఎంత విలువ ఉందో అంతే విలువ నీకుంది. ఆయన రక్తంలో కడగబడ్డావు కాబట్టి మనం విలువ కలిగిన వాళ్ళమండి, గొప్ప వాళ్ళం. మనం ఎప్పుడు మనం తక్కువ చేసి చూసుకోకూడదు. మన విలువ ఏంటో మనకు అర్థం కాదు. అన్ని సామాన్లు మనలో పెట్టాడండి. ఓ సంగతి చెప్తా చూడండి, మన ఇల్లుని చాలా జాగ్రత్త పెట్టుకుంటాం. ఎందుకంటే మన ఇంట్లో ఏదైనా కొంచెం బంగారం పోతారు, బంగారం దోసుకుపోతారు, పనికి మళ్ళీ అన్ని దోసుకుపోతారు. ఇది దేవుని సంపద, దేవుడు కోరుకున్న ఇల్లుది. ఈ ఇల్లుని దేవుడికి తప్ప ప్రపంచం ఎవరికి పనికిరాదండి. దేవుడు ఉండటానికి ఏర్పాటు చేసుకున్న ఒక ఆలయం ఇది. నీ దేహం అంట దేవునికి ఆలయం అని చెప్పాడు. ఆయన ఉండడానికి కట్టుకున్న పరికరం ఇది. అందుకని విలువైంది. ఎంత విలువ అంటే ఒక మనిషి వెలకట్టలేనంత విలువైన సామ్రాజ్యాన్ని దేవుడు తాను ఉండడానికి కట్టుకున్నాడు. కొంతమంది సినిమా హీరోలు, హీరోయిన్లు, తర్వాత భూమి మీద ఏ మనుషుడు వెలకట్టలేడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నీ ఇల్లు, ఈ దేహము దేవుని ఇల్లు కాబట్టి దీని వెల ఎంత, దీని ఖరీదు ఎంత అంటే ప్రపంచంలో ఎవరు వెలకట్టలేరండి. ఎవరిల్లు అంటే ఇది ఆయన కట్టుకున్న ఇల్లు అండి. ఇప్పుడు యేసయ్య ఎక్కడ ఉంటాడండి? దేవాలయంలో కాదండి, చర్చిలో కాదండి. ఆయన నీ హృదయంలో ఉంటాడు, నీ మనసులో ఉంటాడు.
అందుకని నీ మనసులో తలుచుకుంటే చాలు ఆయన నీతో ఉంటాడు. ప్రియులారా, ఎంత ప్రేమ కలిగిన వాడంటే ప్రపంచమంతా నిన్ను త్రోసివేసి ప్రక్కన పెట్టి నెట్టివేసిన యేసయ్య నిన్ను నెట్టివేసేవాడు కాదు. యేసయ్య నిన్ను త్రోసివేసేవాడు కాదు. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను, దయచేసి గమనించండి. ఓ సహోదరి ఉంది, ఆమెకి రక్తస్రావ రోగముతో బాధపడుతుంది. గత 12 సంవత్సరాల మట్టి రక్తస్రావ రోగముతో బాధపడుతూ 12 సంవత్సరాల పాటు ఏం చేసిందంటే, ఎక్కడ వైద్యులు ఉన్నారంటే అక్కడికి వెళ్ళిపోయింది, ఎక్కడ డాక్టర్లు ఉన్నారంటే అక్కడికి వెళ్ళిపోయి తన దగ్గర ఉన్న డబ్బులు మొత్తం ఖర్చు పెట్టి చూపించుకుని అన్ని చోట్ల చూపించుకుందండి. ఎక్కడ ఆమె రోగం తగ్గల. ఆమెకున్న ఆస్తి అంతా అయిపోయింది. ఆమె బయలుదేరుతుంటే ఆమె చుట్టూ బంధువులు వచ్చేసేవాళ్ళు, తీసుకెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్ళి చూపించేవాళ్ళు. ఇక్కడంటే ఇక్కడ, హైదరాబాద్ అంటే హైదరాబాద్, విజయవాడ అంటే విజయవాడ, అలా ఎక్కడంటే అక్కడ తీసుకెళ్ళిపోయి చూపించేవాళ్ళు. ఎక్కడికి పోయినా కానీ ఆమె రోగం తగ్గకపోగా ఆమెకున్న ఆస్తి అంత అయిపోయింది. ఆమెకున్న ఆస్తి అయిపోతాక 12 సంవత్సరాలు పట్టింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ 12 సంవత్సరాల్లో ఆస్తి అంత అయిపోయిన తర్వాత ఇక ఒంటరిగా మంచంలో ఉంది, ఎవరు రావట్లా. అంతకుముందు పిలిచి పిలవతలకి అందరూ వచ్చి కూర్చునేవాళ్ళు, తీసుకెళ్ళేవాళ్ళు హాస్పిటల్కి. ఈవిడికంటే పక్కన వచ్చేవాళ్ళ ఖర్చు ఎక్కువయ్యేది. డాక్టర్ దగ్గరికి వెళ్ళటానికి వీళ్ళు ముందు టీ తాగాలి, వచ్చేటప్పుడు మళ్ళీ భోజనం చేయాలి, మళ్ళీ బస్ ఖర్చులు, ఇవన్నీ చాలా ఖర్చు అయిపోయేదండి. పేషెంట్ కంటే పేషెంట్ పక్కన ఉన్న వాళ్ళకి ఖర్చు ఎక్కువైపోయింది. ఈ విధంగా డబ్బంతా అయిపోయింది. ఇప్పుడు ఒంటరి అయిపోయింది. ఎవరిని పిలిచినా పక్కన వాళ్ళు రావటంలా. కనీసం అమ్మ కొంచెం మంచినీళ్ళు ఇవ్వమన్నా కానీ ఎవరు కూడా ఆమె దగ్గరకు వచ్చి పట్టించుకోవట్లా. ఓ మంచంలో పడుకుని ఏడుస్తూ ఉంది, చావలేక ఏడుస్తుంది. ఎందుకంటే యవనస్తురాలతోనే తనంతట తను చచ్చిపోటానికి ఇష్టపడకుండా, ఏంటి నా బ్రతికే నెట్ అయిపోయింది, ఆస్తి అయిపోయే తలకి అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారేంటని ఏడుస్తుంది. ఒకటేమని ఏడుస్తుంది, ఇప్పుడిక నా బ్రతికింతేనా అని ఏడుస్తుందండి. యేసుక్రీస్తు ప్రభు వారి గురించి అంట విన్నదంట. ఏమనంటే, ఆయన గొప్పోడు, మంచి మనసు కలిగిన వాడు, ఆయన దగ్గరికి వెళ్తే చాలు స్వస్థపరుస్తాడు అని విన్నదంట. విన్నది కానీ ఈవిడిని అక్కడికి తీసుకెళ్తానికి ఎవరు సహకరించట్లా, ఎవరు రావటల్లా. అదొక బాధతో అలా పడుకుంటే ఓ పెద్ద సౌండ్ వినపడుతుంది, జనమంతా నడుచుకుంటూ వెళ్ళినట్టు వినపడుతుంది. ఓ బొడ్డోని పిలిచిరే, ఎంతమంది జనం వెళ్తున్నారు ఏంటి, మన ఊరు ఎవరు వస్తున్నారు ఏంటి అని అడిగితే, బోధకుడు వస్తున్నాడు అని చెప్పారు. అప్పుడు యేసు ప్రభుని బోధకుడు అని పిలిచేవాడు. బోధకుడు ఈ మార్గం గుండా వెళుతున్నాడు అని చెప్పారండి. చెప్పేతలకి ఎక్కడ లేని శక్తి వచ్చింది తనకి. ఎందుకంటే ఎప్పటి నుంచో అతని దగ్గరికి వెళ్ళాలనుకుంటుంది, ఎవరు తీసుకెళ్లే వాళ్ళు లేరు. ఇప్పుడు ఎప్పుడైతే ఆ మార్గం గుండా వెళుతున్నాడని తెలిసిందో తను అనుకుంటుంది, నన్ను ఎవరు అక్కడికి తీసుకెళ్ళరు ఇప్పుడు, కానీ ఎలాగని సరే నేను మెల్లగా లేచి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన షర్టు పట్టుకుంటే చాలు నాకు స్వస్థత కలుగుతుంది అనుకుందండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ సమయంలో తనలో ఉన్న నిరీక్షణ, తనలో ఉన్న ఆసక్తి, ఆ మనోధైర్యాన్ని తెచ్చుకుని మెల్లగా మంచం మీద నుంచి లేచి అలా కుంటుకుంటూ జనంలోకి వెళ్ళిందండి. అలా వెనకమాలకి వెళ్ళి ఆ బోధకుడు అనగా యేసుక్రీస్తు ప్రభువారి వస్త్రాన్ని ముట్టిందంతే. ఇలా ముట్టిన వెంటనే ఆమె 12 సంవత్సరాల మట్టి అనుభవిస్తున్న ఆ భయంకరమైన రక్తస్రావ రోగము అప్పుడే ఆగిపోయింది. శరీరం అంతా తేలికైపోతుంది, శరీరం అంతా బరువంతా దిగిపోయినట్లుంది. ఒక ప్రశాంతత, ఒక నెమ్మది, ఒక స్వస్థత ఆమెలోకి వచ్చేసింది. అలాగే నిలబడిపోయింది. ఎంతో తెలియని గొప్ప ఆనందాన్ని తన జీవితంలోకి వచ్చేసింది. నిలబడేలా చూస్తూ ఉంది. వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువు నిలిచి అంటున్నాడు, ఎవరు నన్ను ముట్టింది అని అడిగాడండి. ఎవరు ముట్టినారు కానీ శిష్యులు అంటున్నారు, అదేంటి ప్రభా, ఎన్ని వేల మంది నడుస్తున్నారు, అందరూ నేను అలా తాగుతున్నాము, రోడ్లో వెళ్తున్నాము, అదేంటి ప్రత్యేకంగా నన్ను ఎవరు ముట్టారని అడుగుతున్నావు అని అడిగితే, అప్పుడు యేసు ప్రభు అంటాడు, నాలో నుంచి ప్రభావం వెళ్ళింది, ఒక వ్యక్తిని స్వస్థపరిచింది. ఎవరనగానే ఇవిడ అప్పుడు గడగడ ఉనికిపోతూ ఆయన పాదాల మీద పడి చెప్తుంది, కన్నీరుగా చేయా, రక్తస్రావ రోగముతో 12 సంవత్సరాల మట్టి నరక యాతన అనుభవిస్తున్నానయ్యా. నాన్న వాళ్ళు నా ఆస్తి ఉన్నంత కాలం నన్ను అనుభవించారు, నాతో ఉన్నారు, నాతో నడుచుకున్నారు, అన్నిటిని అనుభవించారయ్యా. నా దగ్గర ఎప్పుడైతే డబ్బులు అయిపోయినాయో నన్ను ఒంటరి చేశారు, నన్ను విడిచిపెట్టారు, మంచి నీళ్ళు ఇచ్చేవాళ్ళు కూడా ఎవరు లేరు. ఎలా చచ్చిపోవాలో తెలియక మంచంలో పడి కొట్టుకుంటుంటే నీ గురించి విన్నాను, వస్త్రము చెల్లి ముట్టినా బాగుపడతాయని మనసులో అనుకుని మెల్లగా లేచి వచ్చాను, నేను ముట్టిన వెంటనే నాకు స్వస్థత వచ్చింది, నేను బాగుపడ్డానయ్యా అని నన్ను క్షమించమని ఆయన పాదాలు పట్టుకుని ఏడుస్తుంటే యేసు ప్రభు అన్నాడు, అమ్మా నేను నిన్ను శిక్షించనమ్మా, సమాధానం కలిగి వెళ్ళమని చెప్పాడండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు అనుభవించిందో,
ఎన్నిసార్లు చచ్చిపోదామనుకుందో, ఆ రోగాన్ని తట్టుకోలేక, ఆ బాధను తట్టుకోలేక ఎన్నిసార్లు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోదామనుకుందో. అయిన వాళ్ళందరూ దూరం అయిపోతే, ఆప్తులందరూ దూరం అయిపోతే, రక్త సంబంధులు సేదరించుకుంటుంటే తను ఎన్నిసార్లు ఆ మాట అనుకుని ఉంటుందో. మన జీవితాల్లో కూడా మన అనుకున్న వాళ్ళు, నీ భర్తే, నీ పిల్లలే, నీ రక్త సంబంధికులే, నీ తల్లి, నీ తండ్రి నిన్ను అర్థం చేసుకోకపోతే, నిన్ను ప్రేమించకపోతే, అనరాని మాటలు అంటుంటే, చూటిపోటి మాటలు అంటుంటే, నిందలు అంటుంటే నువ్వు ఇంకెవరికి చెప్పుకుంటావు తల్లి? అసలు ఎవరికి చెప్పుకోవాలి? తాను అర్థం చేసుకోవాల్సిన నీవే అనరాని మాటలు అంటుంటే, అర్థం చేసుకోవాల్సిన భర్తే పడరాని పాటలు పెడుతుంటే, ఇబ్బందులు పెడుతుంటే ఎవరికి చెప్పుకోగలుగుతుందా తల్లి? ఇలా చెప్పుకోలేక ఆత్మహత్య చేసుకుని చనిపోయే వాళ్ళు ఎంతమందో. ఒక కూతురికి తల్లిదండ్రులు ఫోన్ చేసినప్పుడు ఆ కూతురు ఏం చెప్పిందో తెలుసా? అమ్మ, నా గురించి మీరేం బాధపడద్దు, మీ అల్లుడు బాగా నన్ను చూసుకుంటున్నాడని చెప్పేది. ఎందుకని? ఎక్కడ నా తల్లికి నా తండ్రికి నేను పడే బాధ గురించి తెలిస్తే వాళ్ళు నిద్రపోరు, అన్నం తినరు, నా గురించి దిగులు పెట్టుకుంటారని ఆ ఆడ కూతురు ఏం చెప్పింది, ఆ కోడలు ఏం చెప్పి తెలుసా అండి? వాళ్ళ అమ్మకి నాన్నకు ఫోన్ చేసినప్పుడు, నా గురించి ఏమీ ఇబ్బంది లేదు, మీ అల్లుడు అన్ని తీసుకొస్తున్నాడు, అన్ని చక్కగా చూసుకున్నాడు, నా గురించి ఇబ్బంది ఏమి లేదు, మీరు జాగ్రత్తగా తినండి అని చెప్పేది. ప్రియులరా, ఇటు తల్లిదండ్రికి తన బాధ చెప్పుకోలేదు, తన గుండె లోతులో ఉన్న కన్నుల గురించి చెప్పుకోలేదు, తను అనుభవిస్తున్న వ్యాధుల గురించి చెప్పుకోలేదు, అత్తమామకు చెప్పుకోలేదండి. ఎందుకంటే అత్తమామ కొడుకు తరపున మాట్లాడతారు కానీ కోడల తరపున మాట్లాడతారు కదండి. అందుకని వాళ్ళకు చెప్పుకోలేదు. భర్తకు చెప్పుకుందామంటే ఈ భర్త ఎవరి మాట అంటాడంటే భార్య మాట వినడం లేదు, వాళ్ళ అమ్మ మాట, వాళ్ళ నాన్న మాట, లోకంలో ఉన్న అందరి మాటలు వింటాడు కానీ ఈ భార్య మాట వినడం, మంచి మాటలు పలికిరావు. భర్తకు చెప్పుకోలేక, భర్త ప్రేమానురాగాన్ని పొందలేక, ఇటు అత్తమామల దగ్గర ఆప్యాయతను సంపాదించుకోలేక, తల్లిదండ్రికి ఏమి చెప్పుకోలేక, తనలో తాను ఒక్కటే వేదన పడి 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 ఇక ఎందుకు ఈ జీవితం, చచ్చిపోతే మేలు కదా అనుకునే స్త్రీలు ఎంతమందో, అలా బ్రతికేటువంటి వ్యక్తులు ఎంతమందో, లోపల కన్నీళ్లు పెట్టుకుని లోపల ఏడ్చుకున్న వాళ్ళు ఎంతమందో, బయటికి చెప్పుకోలేక తల్లగుంగిపోతున్నటువంటి హృదయాలు ఎన్నెన్నో. వాటన్నిటికీ పరిష్కారం లేదా? ఈ రాత్రి ఇదిగో నిన్ను వెతుక్కుంటూ వచ్చిన యేసు క్రీస్తు ప్రభు వారి దగ్గర పరిష్కారం ఉన్నది ప్రియులరా. ఆయన ఏం చేయగలడంటావేమో, నీ పరిస్థితులన్నీ చక్కదిద్దగలిగిన వాడు ఆయనే. ఈ దేవుని రాజ్య స్థాపన కొరకు లెబానోను ప్రాంతంలో దేవదారు మురానులు ఉన్నట్లుగా ఈ ప్రాంతంలో దేవదారు మురానుగా ఉన్నటువంటి నిన్ను వెతుక్కుంటూ దేవుడు వచ్చాడు. ఎందుకంటే సొసైటీలోని ఒక విలువైన వ్యక్తిగా దేవుడిని మార్చాలని ఆయన అంటున్నాడు. ఎక్కడైతే దూషింపబడ్డావో అక్కడ నీ తలెత్తుకునేలాగా చేస్తాను, ఎక్కడైతే ద్వేషింపబడ్డావో అక్కడ నీ తలెత్తుకునేలాగా చేస్తాను. అయిన వారి మధ్య అనురాగాన్ని కోల్పోయి, బంధువుల మధ్య ఆత్మీయతను కోల్పోయి, నీ అనుకున్న రక్త సంబంధుల మధ్య నిరాశ నిస్పృహల మధ్య బ్రతుకుతున్నటువంటి నీకు నీవున్న స్థలములోనే దేవుడు వెలిగించగలుగుతాడు ప్రియులరా. చాలా మంది అనుకుంటుంటారు ఇక్కడ పరిస్థితులు ఏం బాగలేదు, వేరే ఊరిల్లు బ్రతుకుతామని. దేవుడి చిత్తం అది కాదండి, వేరే ఊరు కాదండి, నీవున్న స్థలములోనే దేవుడు నిన్ను వెలిగించగలుగుతాడు. ఏ పంట పొలమైతే పండదనుకుంటున్నావో దాన్ని పండించగలిగిన వాడు, ఏ గర్భమైతే పండదనుకుంటున్నావో ఆ గర్భంలోనే దేవుడు బిడ్డలు ఇవ్వగలిగిన వాడు, ఏ చెట్టు అయితే మోడులాగా మిగిలిపోయిందో ఆ మోడుని సిగురింప చేయగలిగిన వాడు యేసయ్య ఒక్కడే. ఏ రాత్రి నువ్వు నమ్ము చూడు, ఈ రాత్రి యేసు ప్రభుని ఒక్కసారి నీ హృదయంలోకి, నీ కుటుంబంలోకి ఆహ్వానించి చూడు. ఆయన చేయగలిగిన సమర్థుడు ప్రియులరా. చేయబోతే మానేయండి, ఓ నెల రోజులు చేద్దాం, దేవుడు మేలు చేశాడు అనుకోండి, యేసు ప్రభు నమ్ముకుందాం. ఒకవేళ ఒక నెల రోజులు చేసిన తర్వాత కూడా దేవుడు మనకు చేయలేదనుకోండి, ఏం మానేద్దాం? ఏమైనా నష్టం ఉందా? ఏమైనా ఇబ్బంది ఉందండి? ఏమి లేదు. ఒక నెల, రెండు నెలలు ఓ టార్గెట్ పెట్టుకుందాం. దేవుడు వచ్చి మనకు మేలు చేయాలి, చర్చికి వెళ్దాం, ప్రార్థన చేసుకుందాం, దేవుని కొలుద్దాం. ఈ 2 నెలల్లో నువ్వు అనుకున్నట్లుగా నీ జీవితంలో మేలు జరిగిందనుకోండి, చచ్చిపోయేంతవరకు యేసయ్యతో బతుకుదాం. ఈ 2 నెలల్లో దేవుడు ఏం చేయలేదనుకోండి, ఎవరు రమ్మన్నారు? ఒక అడిగేసాం, ఒక రాయేసాం, తగిలితే తగిలింది, లేకపోతే లేదు. దాంట్లో ఏమైనా ఇబ్బంది ఉందా? లేకపోతే బాండ్ పేపర్ రాసుకుంటున్నావా? దేవుడికి మనకి ఏమి లేదండి. చూద్దాం. ఎన్నో చూసాం, ఎన్నో నిందలు అనుభవించావు, ఎన్నో కష్టాలు అనుభవించావు, ఎన్నో బాధలు అనిపించావు. ఆ బాధల్లో బాధగా 2 నెలలు 3 నెలలు ప్రభు దగ్గర, ఒక 5 వారాలు 7 వారాలు చర్చికి వచ్చి నీ లోపల ఉన్న బాధ అంతా అవి చెప్పు. పక్కింటలతో చెప్పుకుంటామే, ఏడ్చుకుంటా.
వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఏడిస్తే వాళ్ళు అనే మాట ఏంటంటే ఆ బెమ్మదేవుడిని మొక్కాన్ని రాసాడు పో అంటారు. ఏ దేవుడు కూడా మొక్కాన్ని ఆడమని రాయడండి. ఏ దేవుడు కూడా మొక్కాన్ని ఏడుస్తూ నువ్వు బతకని రాయడండి. దేవుడు అనేవాడు ప్రజలకు సహాయం చేసేవాడు దేవుడు. ఆ లక్షణం యేసుక్రీస్తు ప్రభు వారికి ఉందండి. నువ్వు ఏడిస్తే ఆయన తట్టుకోలేడు, నువ్వు బాధపడితే ఆయన తట్టుకోలేడు. అందుకనే నువ్వు చేసిన పాపానికి శిక్ష ఆయన మీద పడింది. ఆయన శరీరం దున్నబడింది, ఆయన శరీరం గాయపరచబడింది, తన ప్రాణం పెట్టాడు నీ కొరకు. అంటే నువ్వు బాధపడితే తట్టుకోలేని వ్యక్తి అంటూ ఎవరైనా ఉన్నారంటే యేసయ్య ఒక్కడే. నీ కొరకు లోకానికి వచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే యేసయ్య ఒక్కడే. ఈరోజు రాత్రి ఈ ప్రాంతానికి దేవుడు తన వాక్యాన్ని తీసుకొచ్చాడంటే దాని అర్థం ఏంటి తెలుసా? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీకు తెలుసా, నీ ఇంట్లో ఎవరు లేరు నిన్ను ప్రేమించేవాళ్ళు. నువ్వు అనుకుంటున్నావు మా ఆయన ప్రేమిస్తున్నాడని, మా భర్త ప్రేమిస్తున్నాడని, నా భార్య ప్రేమిస్తుంది, నా పిల్లలు ప్రేమిస్తున్నారు అనుకుంటున్నావు. అది ఎప్పుడు దాకా తెలుసా? నీ దగ్గర డబ్బులు ఉన్నంత కాలమే. ఓ డాక్టర్ వచ్చి ఈవిడ ఎందుకు పనికిరాదండి, ఈయన ఎందుకు పనికిరాడు, మంచంలోనే ఉండాలి బ్రతికినంత కాలం అంటే 1 నెల చూస్తారు, 2 నెలలు చూస్తారు, ఇక 3వ నెల నుంచి అనుకుంటారు ఈడు బతకడం కంటే చచ్చిపోతే మేలు అనుకుంటారు. భర్త అనుకుంటాడు ఈవిడు బ్రతకడం కంటే చచ్చిపోతే మేలు అనుకుంటుంది. ఎందుకని? పని చేసి 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 విసుగుపోయి ఆ ప్రేమ అంతా రాలిపోయింది. ఎక్కడైనా అంతే పిల్లరా, మన బిడ్డలు మన మేలు కోరుకోరు, భర్త మేలు కోరుకోడు, భార్య మేలు, అందరి జీవితం అంతే. వస్తువు పనికొచ్చినంత కాలము మాత్రమే దానికి విలువ ఉంటుంది. వస్తువు పనికి రాకపోతే, ఓ టీవీ ఉంది, ఆ టీవీ చక్కగా బొమ్మ వస్తుంది, నాటికలు వస్తున్నాయి, సినిమాలు వస్తున్నాయి, రోజు దాన్ని చూస్తూ ఉంటాం. ఓ రోజు రిపేర్ వచ్చింది, చూస్తాం, రిపేర్ షాప్కి వెళ్తాం, బాగు చేపిస్తాం, కొంచెం వచ్చి రానట్టుగా వస్తూ ఉంటుంది. ఇక 3వ రోజు నుంచి పూర్తిగా చెడిపోయేది. దాన్ని శుభ్రంగా తుడిచి బిరువాళ్ళు ఎవరైనా పెడతారా? తీసి పక్కన పెడతారండి. ఓ మంచినీళ్ళు బిందు ఉంది, ఓ దానికి హోల్ పడింది, బొక్కబడి నీళ్ళు మొత్తం పోతాయి, పక్కన పెట్టేస్తాం. ఓ ఫ్రిడ్జ్ ఉంది, పనికిరాట్లా పక్కన పెట్టేస్తాం. ఓ మంచం ఉంది, పనికిరాట్లా పక్కన పెట్టేస్తాం. మన ఇంట్లో ఉన్న ఏ వస్తువు అయినా పనికిరాకపోతే పక్కన పెట్టేస్తాం. ఉల్లిపాయలు ఇచ్చేవాళ్ళు వస్తారు, సామాన్ ఇచ్చేవాళ్ళు, వాళ్ళకి ఇచ్చేస్తాం. వాళ్ళు దాన్ని బాగా తొక్కి తీసుకెళ్ళి అగ్నిలో పడేస్తారు. పిల్లల టీవీ అయినా, ఫ్రిడ్జ్ అయినా, మంచమైనా, వస్తువు ఏదైనా పనికొస్తే ఉపయోగించుకుంటాం, పనికి రాకపోతే పక్కన పడేస్తాం. అవునండి? ఆ స్థానములో నువ్వున్నా నేనున్నా మనం పనికొచ్చినంత కాలం మనం ఇంట్లో పెడతారు, మనం పనికి అన్నప్పుడు తీసుకెళ్ళి మెల్లిగా పంచ పక్కన పడేస్తారు, పంచలో పెట్టేస్తారు. ఆ పంచ దాటిన తర్వాత గేదెల చావుల్లో పెడతారు, తర్వాత తీసుకెళ్ళి తూర్పు దిక్కుకు నిన్ను మూసుకెళ్ళి సమాధిలో పెట్టేస్తారు. ఎప్పుడు? నువ్వు పనికిరావని తెలిస్తే. నువ్వు అప్పటి వరకు నీ పిల్లల కొరకు ఎంత కష్టపడి ఉండొచ్చు, నీ తల్లిదండ్రుల కొరకు ఎంత కష్టపడి ఉండొచ్చు, నువ్వేం చేసైనా ఉండొచ్చు. నీలో ఓపిక లేకపోతే, నీలో శక్తి లేకపోతే ఇక నిన్ను ప్రేమించే వాళ్ళు ఎవరో లేరండి. ఏ వస్తువైనంతే, మనిషి అయినంతే. అంటే ఇప్పుడు మనకేమర్థమవుతుందంటే ప్రపంచమంతా ఓపుకుంటేనే ప్రేమిస్తారండి. అవునండి, ఓపుకుంటేనే, అందం ఉంటేనే, ఐశ్వర్యం ఉంటేనే, నువ్వు పనికొస్తేనే. మూలనున్న ముసలమ్మను కూడా తిని కూర్చోపోతే సీపురు పెట్టి ఓడవచ్చుగా, మేము పనికి వెళ్ళి వచ్చే తలకి అని ముసలమ్మను కూడా తిడతారండి. అప్పటి వరకు ఆవిడ ఊడ్చి 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 ముసలం అయిపోయింది. ఇప్పుడు కూడా ముసలం అయిన తర్వాత కూడా మేము పనికొచ్చే తలకి అది ఓడ్చొచ్చుగా. సరే ఊడ్చిందనుకోండి, ఆ పొయ్యి ముట్టియొచ్చుగా, ఆ పొయ్యి ముట్టించదుకోండి. అన్నం బొండులో ప్రాణం ఉన్నంతకాలం మనిషికి రెస్ట్ లేదండి, కష్టపడుతూనే ఉండాలి. అంటే కష్టపడినంత కాలము మాత్రమే నీ పేరుకు విలువ ఉంది. నువ్వు కష్టపడవంటే ఎప్పుడు నీ ఆధార్ కార్డులో పేరు కొట్టేద్దామని చూస్తారండి, వాటర్ లిస్టులోంచి నీ పేరు తుడిచేద్దామని చూస్తూ ఉంటారు. అందుకని నీవు అన్ని కలిగి ఉన్నంత కాలమే. యేసయ్య అలా కాదండి, నువ్వే స్థితిలో ఉన్నా నిన్ను ప్రేమించే దేవుడు నా దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏ స్థితిలో ఉన్నా ఆయన నిన్ను ప్రేమించే దేవుడై ఉన్నాడు. నిన్ను వెతుక్కుంటూ వచ్చాడు. నువ్వు యేసయ్య దగ్గరికి రా, నీ స్థితిగతులు మార్చేస్తాడు, నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. అందుకొరకే నీ కొరకు నా కొరకు కలువరి శిలువలో నలగగొట్టబడ్డాడు. ప్రియుడా, శ్రమ అనుభవించాడు. మనందరి పాపముల నిమిత్తమై ఆ పరలోకపు తండ్రి ఎంతగానో నలగగొట్టబడ్డాడు, ఎంతగానో గాయపరచబడ్డాడు, శిలువ మరణాన్ని పొందాడు. ఈ రాత్రి నీకు యేసయ్య కావాలా? యేసయ్య కావాలా? నీకు యేసయ్య కావాలన్నట్లయితే నాకు యేసయ్య కావాలండి అని ఒక్క మాట నువ్వు మనసులో అనుకుంటే చాలు, ఆయన నీ మనసులోకి వస్తాడు, నీ గృహంలో వస్తాడు, నీతో ఉంటాడు, నీ ప్రతి సమస్యను తీరుస్తాడు, నీ ప్రతి ఇబ్బందిని తీరుస్తాడు, నీకున్న ప్రతి దుఃఖాన్ని తీరుస్తాడు. ఆయన నమ్మదగిన దేవుడండి. చూడండి,
నీ కొరకే కలువరి సిలువలో 3 మేకుల మధ్య వేలాడుతున్నాడండి. ఏ నేరము చేయలేదు ఆయన, ఏ పాపము చేయలేదు ఆయన. మనం పాపం చేశాము, మనం శిక్ష అనుభవించాం, మన కొరకు నలగగొట్టబడ్డాం. ఈ రాత్రి ఒక్కసారి చూడండి, నీ కొరకు యేసయ్య ఎంతగా నలగగొట్టబడ్డాడో. ప్రభు ఈ మాటలు మీ వినికిడిలో దీవించును గాక. ఆమేన్.